ఏదైతే ఇప్పుడు కొత్తగా ఒక ప్రచారం ఒక్కొక్క నాయకుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు టీడీపీలోకి, వీళ్ళు వెళ్ళిపోతున్నారు. టీడీపీనేమో ఖాళీ లేదు. జనసేనలోకి ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ గ్రంథి, తర్వాతన ఆళ్ళనాని, తర్వాతన అవంతి శ్రీనివాస్, ఈ ముగ్గురు రాజీనామాలు చేశారు. తెలుగుదేశంలోకి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టమే, కానీ తెలుగుదేశంలో ఖాళీ లేవు. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆళ్ళనాని ఏరియాలో బుజ్జి ఉన్నారు. ఇటు పక్కన వచ్చేటప్పటికి ఆల్రెడీ మైలవరంలో దేవినేని ఉమా ప్లస్ బయట నుంచి వచ్చినటువంటి వసంత కృష్ణ ప్రసాద్ ఉంటే మళ్ళీ జోగి రమేష్ని తీసుకుని ఏం చేసుకోవాలి అక్కడ తెలుగుదేశం పార్టీ? పోనీ జనసేనలోకి వెళ్దామంటే ఆ సీటు జనసేనకి ఇస్తానని లేదు. రెండోది జోగి రమేష్ని తెలుగుదేశం పార్టీ ఎలాగా తీసుకుంటుంది? ప్రాక్టికల్గా చెప్పాలంటే చంద్రబాబు ఇంటి మీద దాడి, ఇవన్నీ భయపడి వాళ్ళకి లొంగాల, వాళ్ళు దగ్గరన ఏ పదవి కాకుండా ఏదో కార్యకర్తగా తిరుగుతూ ఉండాలి. సెకండ్ గ్రేడ్ లీడర్ కిందన బ్రతకాల. అందుకు జోగి రమేష్ సిద్ధంగా ఉంటాడా? అసలు తెలుగుదేశం అతన్ని తీసుకుని అతని వల్ల వాళ్ళకు ఒరిగేటటువంటి ప్రయోజనం ఏంటి? కాబట్టి ఇట్లాంటి ప్రచారాలు ఈ మధ్యన యూట్యూబ్ థంబ్నెయిల్స్ కోసం అని చెప్పేసి ఎక్కువైపోతున్నాయి.